ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు నీతోనే ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఈ రోజున జవాబు లేక సతమతం అవుతున్నారు భూప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు. ఏమండి, అవునా కాదా? ఈ రోజున వ్యాపారంలో సరైన జవాబు దొరకట్లేదు. అంటే వారు కోరుకున్నట్లుగా ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నారు. అవునా కాదా? అది ఉద్యోగ స్థలమే అయినా, వ్యాపార స్థలమే అయినా, కుటుంబం అయినా, రకరకాల వ్యవస్థలోనైనా ఆశించింది ఎవరు పొందుకోలేకపోతున్నారు. ఈ రోజున ఏదో ఒక కార్యాన్ని సాధించాలనుకుంటున్నారు కానీ విఫలమైపోతున్నారు. సఫలతే కనబడటం లేదు. నేను మీకు ఒక విషయం చెప్పనా? మనం చిన్నప్పుడు 25 ఏళ్ల క్రితం మీరు గమనిస్తే ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవారు. అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కదా. అనయ్య బాగున్నారా? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అన్నయ్య, మీరు ఎప్పుడొస్తారు అని ఉత్తరాలు రాసి పోస్ట్ ఆఫీసులో వేస్తే ఆ పోస్ట్ మ్యాన్ 3 రోజులకో 4 రోజులకో డిస్టిక్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి అన్ని రోజులకు చేరుకునేది. ఆ ఉత్తరాన్ని చూడగానే ఎంత సంబరపడేవారో. ఆ ఉత్తరము రాస్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి, దాంట్లో అడ్రస్ తప్పు రాశారనుకోండి, మరలా అది రిటర్న్ మన దగ్గరికి వచ్చేస్తుంది. మరలా అవతల వ్యక్తికి సమాచారం అందదు. నేనేమంటానో తెలుసా? ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చేయట్లేదని కాదు దాని ఉద్దేశం. ఈ రోజున నువ్వు మొరపెడుతున్నావు, పెట్టట్లేదని కాదు నేను చెప్పేది. ఈ రోజున దేవుడు కోరుకున్న మొర, దేవుడు ఆశించినట్లుగా, దేవుడికి తగినట్లుగా నీ మొర ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. అందరూ స్కూల్కి వెళ్తారు, పాస్ అవుతారా? అందరూ చదువుతారు, గుర్తుంటుందా? అందరూ ర్యాంక్ కొట్టగలరా? కానీ అందరూ ఫీజు కడతారు. నేనేమంటాను, ఎవడైతే శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, భయభక్తులు కలిగి, కష్టపడి చెప్పింది మళ్ళా ఇంటికొచ్చి రీడింగ్ చేసుకొని, ఎర్లీ మార్నింగ్ 5 o'clock ప్రేయర్ చేసుకొని, మరలా ఒక 1/2 hour స్టడీ చూసుకొని, ఏమండి మళ్ళా చదువుకొని టకటక మనసులో పెట్టుకొని, టీచర్ ఒకవేళ అడిగితే ఇవి చెప్పాలని వెళ్ళిన వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. వాడు గ్రూప్ 1 ఏంటి ఏదైనా కొట్టేస్తాడు, గవర్నమెంట్ జాబ్ అయినా కొడతాడు, జిల్లా ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, ఏ పోస్ట్ అయినా, IPS అయినా, IAS అయినా ఏదైనా కొట్టగలడు. శ్రమించినప్పుడు దానికి తగినట్లుగా ప్రతిఫలం ఇస్తారు. ఈ రోజున ఉత్తరము లేక, జవాబు లేక, నువ్వు పడుతున్న ఈ ప్రయాసంలో ఆన్సర్ రాక, తెలియక వేదన పడుతున్నావు. మందిరానికి వెళ్తున్నావు, ఉత్తరం లేదే. మొరపెడుతున్నాను, జవాబు లేదే. క్రైస్తవుడిని, జవాబు లేదే. యేసు ప్రభు నమ్మిన వాడిని, జవాబు లేదే. ఎందుకు లేదో తెలుసా? అడ్రస్ రాంగేమో. దేవుడు ఆశించిన ప్రార్థన, ఆ మొర్ర పెట్టే విధానం కనిపించట్లేదేమో. బైబిల్లో మనందరం ఎరుగుదుము కదా. ఏవండి, దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెడుతుందంట, అంగలారుస్తుందంట, కన్నీళ్లు కారుస్తుందంట. ఒకవేళ ఈ పొద్దున్నే తెల్లవారుతుండగాని పొద్దున్నే ఏంటిరా బాబు తాగేసి వచ్చావా బాయ్, ఏంటి తాగిపోద్దానా, తాగేసి వచ్చావా ఏంటి మందిరంలోకి అన్నట్లుగా ఏలీ గారు అంటాడు ఆమెని. అన్నమ్మంటుంది, అయ్యా నేను త్రాగి రాలేదయ్యా, నా ఆక్రందన, నా వేదనంతా దేవునికి మొరపెట్టుకుంటున్నానయ్యా. అయ్యో అవునా? అట్టయితే నీవు ఆశించినట్లుగా నీకు దొరుకును గాక. ఏవండి, ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టగానే, కన్నీరు కార్చగానే ఆ మొర దేవుని సన్నిధికి చేర్చబడింది కనుక ఉత్తరం ఏంటో తెలుసా? జవాబు ఏంటో తెలుసా? దేశంలో గొప్ప గొప్ప రాజులను అభిషేకించే ప్రవక్త సమూయేలు పుట్టాడు. దేవునికి స్తోత్రం. జవాబు అందింది కదండి. ఆమె ఎంత కృతజ్ఞతురాలంటే, ఆ ఒక్క కుమారుని తీసుకెళ్లి దేవుని మందిరానికి ఇస్తే, ఆమె మొర విని
మందిరానికి కానుకగా ఇస్తే మరలా 5 పిల్లల్ని దేవుడిచ్చారు. నేనేమంటానో తెలుసా? మొర్రపెట్టు, కన్నీరు కార్చు, దేవునికి తగినట్లుగా కార్చు, పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ఆయన్ని సన్నిధిలో ఏడ్చి ఆరాధించి తనివి తీరా ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నిశ్చయముగా దేవుడు నీకు ఇస్తాడు. అసుంకరి పరిసయ్యుల్లో ఒక వ్యక్తి అంటాడు, వాడు వలె లేనందుకు నీకు వందనాలయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, 10వ భాగం అంతా నీకు చెల్లిస్తాను, ఆ సుంకరి వలె నేను లేనందుకు నీకు స్తోత్రము నాయనా అంటాడు. ఒరే గర్విష్ఠుడా, గర్వంతో కూడిన ప్రార్థనేగా అది? ఇతరులను కించపరిచే ప్రార్థనేగా, ఇతరులను దూషించే ప్రార్థనేగా, నేనేదో భక్తిపరుడు అన్నట్లుగా నీ భక్తి ప్రస్తావిస్తున్నావు. అలాంటి మొర దేవుడు వినడు. ఒకవేళ ఇప్పటి వరకు జవాబు ఉత్తరము లేక వేదన పడుతున్న దేవుని ప్రజలారా, అన్నావలే మొరపెట్టండి. పరిసయ్యుల లాంటి ప్రార్థన పక్కన పడేయమని. ఏమండి, ఆ సుంకర వలె ప్రార్థించి ఆ యొక్క అన్నమ్ము వలె మొరపెట్టి జవాబు పొందుకోమని ప్రేమతో తెలియపరుస్తున్నా. దేవుడి మాటలను మీ గుండెల్లో ముద్ర వేసి స్థిరపరిచి మీ కోరికకు జవాబిచ్చునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, మొరపెట్టే విధానాన్ని నేర్పించి ఆ కన్నీటి ద్వారా మీరు గొప్ప కార్యాలు చేయమని యేసునామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఏమండి, ఒక మాట, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మరి ప్రాముఖ్యంగా మీ సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. చెప్పలేని వారు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.